Hi, welcome to day 3 of Money Attraction Challenge. I am Gauri Shankar Kalepalli, Law of Attraction Coach. Today we are learning 11 days Money Attraction Challenge. మీరు ఆల్రెడీ డే 1 అండ్ డే 2 ఛాలెంజెస్ కంప్లీట్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ అవి కనుక కంప్లీట్ చేయకపోతే కింద వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డే 1 అండ్ డే 2 అని కంప్లీట్ చేసి అప్పుడు డే 3లోకి మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే మీరు కంటిన్యూ చేస్తున్నారో లెట్ us బిగిన్. మీరు డే 2లో ఏం చేశారో మీరు గుర్తుండే ఉంటుంది. మన యొక్క మనీ ఫ్రీక్వెన్సీ అబౌట్ మనం మనీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా థాట్ అవుతున్నాం, అలాగే ఎలా బిలీవ్ అవుతున్నాం, ఎలా యాక్ట్ అవుతున్నామో ఒక లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. పాజిటివ్ అండ్ నెగిటివ్ లిస్ట్. ఆ లిస్ట్ అనేది చాలా పెద్దదై ఉండొచ్చు, అయితే 3-4 పేజెస్ పైన ఉండొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు కామెంట్లో తెలియజేయండి, హౌ మెనీ పాజిటివ్ థింగ్స్ యు గాట్ ఎక్స్పీరియన్స్డ్ అబౌట్ మనీ, అలాగే హౌ మెనీ నెగిటివ్ థింగ్స్ యు గాట్ ఎక్స్పీరియన్స్డ్ అబౌట్ మనీ. మనీ గురించి మీరు పాజిటివ్ థింగ్స్ ఎన్నైతే రికగ్నైజ్ చేశారో, లేదంటే నెగిటివ్ థింగ్స్ ఎన్ని రికగ్నైజ్ చేశారో మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఇప్పుడు మన దగ్గర 2 అవైలబుల్ ఉన్నాయి, పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్, రెండు కూడా. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క నెగిటివ్ బ్లాక్స్ని రిమూవ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం జరుగుతుంది. హౌ? ఇట్ ఈస్ సింపుల్. ఎలా అంటే జస్ట్ చాంటింగ్ ద ఓపెన్ ప్రేయర్ ఫర్ మనీ. మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్. ఒక జపమాల అంటే 108 పీసెస్ ఉంటాయి కదా, సీడ్స్ అవ్వచ్చు, జపమాల అంటారు చాంటింగ్. ఆ మాల తీసుకోండి, లేదంటే స్టోన్స్ తీసుకోండి. జస్ట్ చాంటింగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటది? ఓపెన్ ప్రేయర్ ఫర్ మనీ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ for not taking care of you. Thank you so much for being there, for taking care of me, and I love you money. ఎప్పుడైతే ఈ యొక్క స్టేట్మెంట్స్ని, ఈ యొక్క 4 స్టేట్మెంట్స్ కలిపి ఒక రౌండ్ అవుతుంది. ఇవి 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. అయితే నెక్స్ట్ 2 or 3 డేస్లో 11 టైమ్స్ కంప్లీట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ యొక్క చాంటింగ్ అనేది స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారో, నమ్మండి, నేను చేశాను, ఎన్నో బెనిఫిట్స్ పొందాను. మా కమ్యూనిటీలో అందరూ కూడా చేశారు, బెనిఫిట్ పొందారు. మనం ఎప్పుడైతే ఈ చాంటింగ్ చేశామో మన వైబ్రేషన్ అంటే పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా మన లైఫ్లోకి రైట్ పీపుల్ మనకి తారసపడడం జరుగుతుంది. అలాగే రైట్ ఆపర్చునిటీస్ మనకి రావడం జరుగుతుంది. అలాగే రైట్ ఐడియాస్ మనకు రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనం మనీని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎలా? జస్ట్ బై చాంటింగ్ దీస్ 4 స్టేట్మెంట్స్. ఎప్పుడైతే మనం ఈ చాంట్ చేసామో మనలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి మనలో పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ యొక్క పీపుల్, రైట్ ఆపర్చునిటీస్, అలాగే రైట్ ఐడియాస్ అనేది రావడం జరుగుతుంది. మనలో మనీ అనేది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, జస్ట్ మనం చేయవలసిందల్లా ఏంటి? 4 స్టేట్మెంట్స్, రిపిటేషన్ ఆఫ్ చాంటింగ్ 108 టైమ్స్. హౌ మెనీ టైమ్స్? 11 టైమ్స్. ఈ 2-3 డేస్లో ఆ 11 టైమ్స్ కంప్లీట్ చేయండి. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్, ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, అండ్ ఐ లవ్ యూ మనీ. చూడండి, జస్ట్ స్టార్ట్ చేయండి. మా కమ్యూనిటీలో అయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క చాంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. వెల్త్ మాస్టర్లో జాయిన్ అయిన తర్వాత జస్ట్ మా దగ్గర ఉన్న కోర్సులో సెకండ్ డేనే అద్భుతమైన రిజల్ట్ మేడం గారు ఒక ఆమె పొందడం జరిగింది. ఏంటది? ఎప్పటి నుంచో వాళ్ళకి అమౌంట్ రావాలి, వాళ్ళు ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ చాంటింగ్ చేశామో వెంటనే వాళ్ళు ఫోన్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆమె కూడా సర్ప్రైజ్ అవుతారు. ఎలా? ఇంతకుముందు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయని వాళ్ళు ఈ అమౌంట్ కూడా డైరెక్ట్గా అకౌంట్లో పంపించారంటే ఎవరికైనా సర్ప్రైజింగే కదా. ఇదే కాదు, ఇంకా ఎన్నో అద్భుతాలు దీంట్లో బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఒక పర్సన్ అయితే 5th డే ఎప్పుడైతే ఈ చాంటింగ్ స్టార్ట్ చేశారో 5th డేనే ఆయనకి చాలా మనీ అవసరం, కానీ ఆయన దగ్గర మనీ లేదు. జస్ట్ చాంటింగ్ చేస్తున్నారు. ఒకరోజు 5th డేన బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయడం జరుగుతుంది. సార్, మీ యొక్క ఎఫ్డి అనేది మెచ్యూర్ అయింది, తీసుకెళ్ళండి అని. చూడండి, ఆ యొక్క అమౌంట్ ఎఫ్డీలో ఉందని కూడా
ఆయనకి ఐడియా లేదు. హీ ఫర్గాటెన్. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయన ఏదైతే అమౌంట్ కావాలని అనుకున్నారో, సేమ్ అమౌంట్ ఎఫ్‌డీలో మెచ్యూర్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఈ యొక్క చాంటింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి జస్ట్ స్టార్ట్ డూయింగ్ ద చాంటింగ్. ఎన్నిసార్లు? ఈ 4 స్టేట్మెంట్స్ కలిపితే ఒక రౌండ్ అవుతుంది 108 టైమ్స్. అయితే ఎన్నిసార్లు చేయాలి ఈ 2-3 డేస్‌లో? 11 టైమ్స్. ప్లీజ్ డూ అండ్ సీ ద ఫ్రీక్వెన్సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మీలో ఎలాంటి ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో, ఎలాంటివి మీరు అట్రాక్ట్ చేస్తారో మీరే చూస్తారు. అయితే మీరు ఇది గనక మీరు గనక స్టార్ట్ చేస్తే జస్ట్ ఈ యొక్క వీడియోని పాజ్ చేయండి. జస్ట్ 11 టైమ్స్ చాంట్ చేయండి. హౌ యూ ఫీల్? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను 100% షూర్‌గా చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు ఈ చాంటింగ్ స్టార్ట్ చేశారో మీలో ఆ వైబ్రేషన్ మార్పు పొంది వెంటనే ఆ నెగెటివ్ బ్లాక్స్ రిమూవ్ అయిపోయి ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి మనీ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నో డౌట్. మీకు ఎలాంటి డౌట్ లేదు. ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ టుడేస్ ఛాలెంజ్. ఒకవేళ మీరు గనక దీని గురించి ఇంకా మనీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది దీని గురించి చేయడం జరుగుతుంది. దాని గురించి మీకు ఇంకా వివరం కావాలనుకుంటే కింద లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే దాంట్లో జాయిన్ అయ్యారో నెక్స్ట్ మాస్టర్ క్లాస్ ఎప్పుడుందో మీకు తెలియజేయడం జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ హిట్ చేశారో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది మీకే కాదు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఉపయోగపడాలి, వాళ్ళల్లో కూడా మనీ ఫ్రీక్వెన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటారో వారికి కూడా షేర్ చేయండి. మినిమం 3 మెంబర్స్కి. అలాగే ఇది అందరికీ ఉపయోగపడాలి. ప్రతి వాళ్ళల్లో కూడా ఆ మనీ ఫ్రీక్వెన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళు కూడా లైఫ్లో అభివృద్ధి పొందాలి అని మీరు భావిస్తే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని అందరికీ ఉపయోగమని యూట్యూబ్ వాళ్ళు అందరికీ కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఛాలెంజ్ ఏంటది? ప్లీజ్ స్టార్ట్ చాంటింగ్ హోపనోపనో ప్రేయర్ ఫర్ మనీ. ఐ ఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. మరలా మనం నెక్స్ట్ 4th వీడియోలో కలుద్దాం.